డిస్క్లైమర్ గమనిక మన వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పురాతన సాంప్రదాయాలను పురాతన శాస్త్రాలను కాపాడుకోవడమే తప్ప ఎటువంటి జోదాలను కానీ కోడి పందాలను కానీ ప్రోత్సహించడానికి కాదు. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఈజ్ వైటీఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 3వ తారీఖు 3వ నెల 2025 3rd March 2025. ఈరోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటనేది మన వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబోతుంది మన టీం మెంబర్స్ అందరూ నేను చెప్పట్లాగా ఒక రిక్వెస్ట్. అది మీ అందరికీ తెలుసు. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ వరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఇంకా మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి కలర్ అప్డేట్ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇక మనం టాపిక్లోకి వెళ్దాం. టాపిక్లో దగ్గర ఫస్ట్ కోడిని వదిలే దిక్కు గురించి చూసుకుందాం. కోడిని వదిలే దిక్కు విషయానికి వస్తే ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడి అనేది దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలా. అలా దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది ఇచ్చే కోడి కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక నక్షత్రం విషయానికి వస్తే ఈరోజు మొత్తం కూడా రేవతి నక్షత్రం జరుగుతుంది. ఎవరైనా సరే నక్షత్ర ప్రకారం దెబ్బలాట ఆడుకోవాలంటే ఈ రేవతి నక్షత్రం ప్రకారమే దెబ్బలాట ఆడుకోవాలా. ఇక ఈ రేవతి నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపోయే రంగులు చూసుకుంటే ఇక్కడ నెమలి అనేది కోడి మీద డాగ మీద గెలుస్తుంది. పచ్చకాక అనేది డాగ మీద పింగళ మీద గెలుస్తుంది. శుద్ధ కోడి అనేది పింగళ మీద డాగ మీద గెలుస్తుంది. అలాగే గౌడు పింగళ అనేది కోడి మీద శుద్ధ కోడి మీద గెలుస్తుంది. దాని తర్వాత కాకి అనేది డాగ మీద పింగళ మీద కోడి మీద, ఈ మూడింటి మీద విజయం సాధిస్తుంది. ఈ విధంగా ఉంటుంది నక్షత్రం. ఎవరైతే నక్షత్రం ప్రకారం దెబ్బలాట ఆడుకోవాలి, మాకు నక్షత్రమే కావాలి అనుకుంటారు, ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళ కోసమే. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇక్కడ మనం టాపిక్లోకి వెళ్దాం. టాపిక్లకి ఇక్కడ ఫస్ట్ మన టీం మెంబర్స్ నేను రోజు చెప్పే చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. మీకు కలర్ అర్థం కాలేదు, కలర్ ఐడెంటిఫికేషన్ చేసుకోలేకపోతున్నారు అంటే మాత్రం నీట్గా 1 నిమిషం వీడియో తీసి మన ఛానల్ నెంబర్ అయితే స్టార్టింగ్లో ఇచ్చాను. ప్రతి వీడియోలో కూడా మన నెంబర్ ఉంది. కంపల్సరీ దానికైతే సెండ్ చేయండి. మీకు బాగా అర్జెంటు ఇప్పుడే ఆడుకోవాలి దెబ్బలాటంటే ఏం పర్లేదు, ఫోన్ కూడా చేయొచ్చు. లేదు ఈరోజు కాదు రేపు ఎల్లుండి ఆడుకుందాము అని చెప్పేసి అనుకున్న వాళ్ళు ఏంటంటే నేను ఈవినింగ్ ఖాళీ టైం వల్ల ఈవినింగ్ టైంలో ఖాళీగా ఉంటాను అనమాట. మ్యాక్సిమం ఆ టైంలోనే రిప్లై ఇస్తాను. కనుక మీకు అర్థం కాలేదంటే వీడియో పెట్టండి, నేను ఈవినింగ్ టైంలో చూసి కంపల్సరీ రిప్లై ఇస్తాను. అర్జెంట్ అయితే ఫోన్ చేయండి. ఇప్పుడు ఆడుకోవాలి మాకు అసలు ఏం అర్థం కావట్లేదు అనుకుంటే ఇన్ కేస్ ఆ టైంలో ఫోన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, కలర్ ఐడెంటిఫికేషన్ మాత్రం మిస్టేక్ చేశారంటే ఓడిపోతారు. 1-2 సార్లు చెప్తున్నాను, దయచేసి దాన్ని మాత్రం గమనించి మీరు ఒక స్టెప్ ముందుకేసి అసలు లాస్ కాకూడదు అనేది మన ఉద్దేశం. ఓకే మనం టాపిక్లో వెళ్దాం. టాపిక్లో ఫస్ట్ టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8:20 వరకు. ఉదయం 6 గంటల నుంచి 8:20 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు చెప్పకి బాగా కోడి చూపు ఉన్నటువంటి చింతపిక్కల డాగలు అనమాట. బాగా గౌడు పేక ఉండాలి, ఎదర గౌడు పేక ఉన్నటువంటి చింతపిక్కల డాగలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక కంపల్సరీ ఇక్కడ ముసుక్కి బాగా కోడి చూపు ఉన్నటువంటి చింతపిక్కల డాగలనే పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, అలాగే నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు. చూపులకు మాత్రమే గెలిచినప్పటికీ కోడి డాగలు, కోడి మైలాలు, కోడి పింగళాలు, కోడి రసంగులు, కోడి గోధుమ రంగు పింగళాలు, బూడిద రంగు మైలాలు, కోడి కాకులు, నల్లబట్ల సేతువాలు, నల్లకట్టు రసంగులు, సేతువాలు, కాకి పింగళాలు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి వాటి రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగు చూడండి. కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలా. చూడండి ఇక్కడ ఓడిపోయే రంగు చెప్పటికి పచ్చకాకి నెమలి డాగలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, అలాగే పచ్చకాకి డాగలు, ఎర్ర నెమలి అబ్బరాసులు, కోడి చూపు లేని డాగలు, అలాగే శుద్ధ నెమళ్ళు, ఇలాంటి రంగులు అనమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. ఓకే ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ పచ్చకాకి డాగలు ఎక్కడ కోడి చూపు ఉండకూడదు. బాగా బొంగ కుసి నలుపు ఉండాలి, అన్నీ నలుపు ఉండాలా. ఇంకా కాళ్ళు కూడా నలుపు ఉంటే ఇంకా చాలా బాగా పనిచేస్తాయి. అలాంటి పచ్చకాకి డాగలు అనేవి ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన రంగులు, వాటిని మాత్రమే ముసుగు ఉపయోగించుకోండి. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్నప్పటికీ ఎరుపుకు మించిన కాకి డాగలు, గట్టి కాకి డాగలు, పచ్చకాకులు, గట్టి కాకులు, శుద్ధ డాగలు, సేతువాలు,
నల్లబొట్ల సేతువాలు, కాకి పింగళాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. చూపులకు గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటి పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలా. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ తెల్ల నెమళ్ళు, కోడి మైలాలు, శుద్ధ నెమళ్ళు, కోడి నెమళ్ళు, కోడి రసంగులు, తెల్ల కక్కెరలు, నెమల కక్కెరలు, కోడి డేగలు, రసంగి డేగలు, ఎర్ర మైలాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ గౌన్ నెమళ్ళు. ఎక్కడ కోడి చూపు ఉండకూడదు. బొంగ కుసి అనేది మసర్ కుసి ఉండాలి. మసర్ కుసి అంటే మీకు ఐడియా ఉంటే ఉంటుంది, లోపల తెలుపు ఉండదు, అటు నలుపు ఉండదు, అలాంటి కుసి అనమాట. అలాంటి కుసి ఉన్నటువంటి గౌన్ నెమలను కనుక మనం ఇక్కడ ముసుగు ఉపయోగించుకుంటే చాలా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. అలాంటి వాటిని మాత్రం ముసుగు పెట్టుకోవాలి. అలాగే నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రం గెలిచినప్పటికీ పిచ్చికమైన గౌన్ నెమళ్ళు, పింగళ నెమళ్ళు, శుద్ధ డేగలు, నెమల డేగలు, ఎర్ర పశ్చిమగాల నెమల పింగళాలు, ఎర్ర పశ్చిమగాల పింగళాలు, ఎర్ర పొలాలు, ఎర్రబొట్ల సేతువాలు. ఈ రంగులన్నీ కూడా చూపులకు ఉపయోగించుకునే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు అన్నమాట ఇవి. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. ఆ ఓడిపోయే రంగులు మాత్రం పెట్టుకుంటేనే గెలిచే అవకాశం ఉంటుంది. చూడండి, ఇక్కడ ఓడిపోయే రంగులు వచ్చేటప్పటికి నల్ల మైలాలు, కోడి మైలాలు, కోడి కాకులు, కోడి రసంగులు, బూడిద రంగు మైలాలు, గట్టి కాకులు, పచ్చ కాకులు, కోడి డేగలు, నల్లకట్టు రసంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:40 వరకు. 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం చెప్పి కోడి డాగలు లేదంటే కోడి రసంగులు, రెండు రంగులు చాలా చాలా బాగా పనిచేస్తాయి. కోడి డాగలైనా కూడా కోడి రసంగులైనా కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. వాటికి బొంగ కుసి అన్నీ తెలుపు ఉండాలా, ఫుల్ తెలుపు ఉండాలా. అలాంటి కోడి రసంగులు, కోడి డాగలు చాలా ఎక్సలెంట్గా పనిచేస్తాయి. ఇక వాటి తరువాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు చెప్పి కోడి మైలాలు, ఎర్ర మైలాలు, శుద్ధ డేగలు, గేరువాలు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, తెలుపు గల ఎర్ర నెమళ్ళు, గరుడ మైలాలు, ఎర్ర కక్కెరలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలా. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ సేతువాలు, గట్టి కాకులు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, పశ్చిమగాల కాకులు, పశ్చిమగాల సేతువాలు, 9 వన్నె కాకులు, నల్లకట్టు అబ్బరాసులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ కాకి నెమలకు బాగా బొంగ కుసి తెలుపు ఉండాలా. కాకి నెమల్లో ఉపయోగపడతాయి. అలాగే కోడి కాకులు కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. ఇక్కడ కాకి నెమల్లో కోడి కాకులు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగులు. వాటికి కుసి అనేది తెలుపు ఉండాలా, లేదంటే బొంగ అనేది తెలుపు ఉండాలి. తోకలో బొంగ ఉండదు కదా, తోకల ఏకలైనా కూడా తెలుపు ఉండాలన్నమాట. అలాంటి వాటిని మాత్రం మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవాలా. కోడి కాకులకి కాకి నెమలకు పడిందంటే దెబ్బ పందెమయ్యి రెండిట్లో ఏది బలం మీద ఉంటే అది గెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక వాటి తర్వాత చూపులకు గెలిచినప్పటికీ నల్ల సవలాలు, పచ్చకాకి నెమళ్ళు, బాగా పశ్చిమగల కాకులు, పచ్చకాకి డేగలు, నల్ల కాకులు, 9 వన్నె కాకులు, కాకి డేగలు, శుద్ధ నెమళ్ళు, ఇలాంటి రంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటిది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ గంధం బొట్ల సేతువాలు, ఎర్ర పొలాలు, శుద్ధ డేగలు, ఎర్రబొట్ల సేతువాలు, డేగ పింగళాలు, ఎర్ర కక్కెరలు, చింతపిక్కల డేగలు, అలాగే కోడి పింగళాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. చూసారు కదా, అది మొత్తం పగల గురించి అయిపోయింది. ఇక నైట్ టైమింగ్స్కి వెళ్దాం. నైట్ టైమింగ్స్కి వస్తే ఇక్కడ టైమింగ్ వచ్చేసి రాత్రి 7 గంటల నుంచి 8:30 వరకు. రాత్రి పూట 7 గంటల నుంచి 8:30 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ ఇక్కడ కోడి పింగళాలు అనేవి మెయిన్ అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక ఇక్కడ మనము
ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి కంపల్సరీ కోడి పింగళాలను కనుక పెట్టుకున్నట్లయితే కంపల్సరీ గెలిచే అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఇక కోడి పింగళాల తర్వాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచేటప్పటికి కోడి మైలాలు, గేరువాలు, కోడి నల్లకట్టు రసంగులు, బూడిద రంగు మైలాలు, కోడి అబ్బరాసులు, కోడి కాకులు, నల్లబొట్ల సేతువాలు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులకు గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఇక్కడ గెలిచే అవకాశం ఉంటుంది అనమాట. చూడండి, ఇక్కడ ఓడిపోయే రంగుల విషయానికి వస్తే ఎర్ర నెమళ్ళు, నెమల డేగలు, శుద్ధ డేగలు, ఎర్ర అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు, శుద్ధ నెమల్లో, మిరపపండు డేగలు, ఎక్కడ కోడి చూపు లేనివి, ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఈ టైమింగ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట 8:30 నుంచి 10:40 వరకు, 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ ఇక్కడ శుద్ధమైన కాకిడేగలు, శుద్ధమైన అంటే ఎరుపు, అటు ఎరుపుకు మించిన కాకిడేగలకి పచ్చ కాకిడేగలకి మధ్యలో ఉంటాయి కదా, అలాంటి ఒరిజినల్ కాకిడేగలు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్ ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎక్కడ కోడి చూపు లేని కాకిడేగలు మాత్రమే పెట్టుకోవాలి. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులకు గెలిచిన రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచినప్పటికీ ఎరుపుకు మించిన కాకిడేగలు, శుద్ధ డేగలు, గట్టి కాకులు, పచ్చకాకి డేగలు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. చూపుల్లో కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకుని చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి కోడి నెమళ్ళ మీద, తెల్ల నెమళ్ళ మీద, నెమల కక్కెల మీద, తెల్ల కక్కెల మీద, కోడి పసుపు రంగు అబ్బరాసుల మీద, కోడి మైలాల మీద, కోడి పింగళాల మీద మాత్రమే పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 వరకు, రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం వచ్చేటప్పటికి నెమల పింగళాలు. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయాలా, కూసి అనేది తెలుపు ఉండకూడదు, కూసి ఎరుపు కూసి ఉండాలి. ఈడ మనం ముసుగు పెట్టుకోవాలంటే నెమల పింగళాలకు ఎరుపు కూసి ఉండాలా, ఎర్ర పసి ఉండాలి పైన. అలాంటి నెమల పింగళాలు అనేవి మెయిన్ అన్ని రంగుల మీద గెలుస్తాయి టైమింగ్స్లో. ఓకే ఫ్రెండ్స్. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం వచ్చేటప్పటికి గౌన్ నెమళ్ళు, పిసికి బోర నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర పసిమి గల గౌన్ నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర పూలాలు, డేగ పింగళాలు, ఎర్రబొట్ల సేతువాలు, నెమల డేగలు, శుద్ధ డేగలు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ ఇక్కడ ముసుగు పెట్టుకోవాలంటే నెమల పింగళాలను పెట్టుకోవాలి. ఈ టైమింగ్స్ లేక ఓడిపోయే రంగుల విషయానికి వస్తే ఓడిపోయే రంగులు చూడండి, ఇక్కడ కోడి కాకులు, కోడి మైలాలు, కోడి నల్లకట్టు రసంగులు, బూడిద రంగు మైలాలు, గట్టి కాకులు, కోడి నల్ల మైలాలు, కోడి రసంగులు, బాగా కోడి తెలుపు గల డేగలు, ఇలాంటి రంగులు అనమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది రోజు మన కలర్ అప్డేట్. మన కలర్ అప్డేట్ మీ అందరికీ వర్కౌట్ అవుతున్నట్లయితే మన వీడియోస్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు కంపల్సరీ